ఆయన యోగాకి పెట్టిన దాన్ని 4 రెట్లు పెంచి ఋషికొండకి పెట్టిన దాన్ని సగానికి సగం తగ్గించి మాట్లాడితే ఆ లెక్కలు అందరికీ తెలిసినాయే. అంటే ప్రతిపక్షం, హోదా లేని ప్రతిపక్షం, వారు మాట్లాడవలసిన అవసరం వారికి ఉంది. బట్ ప్రజలు విజ్ఞులు కాబట్టి నవ్వురుకుంటారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసు. దీనికి తక్కువ ఖర్చు పెట్టిన దాన్ని మరీ ఎక్కువ చేసి దానికి పెట్టిన దాన్ని తగ్గించారన్న సంగతి తెలియని వారు ఎవరు లేరు. సో కాబట్టి నవ్వురుకుంటమే. దాని గురించి నేనైతే నవ్వురుకుంటాం బెటర్ అని అనుకుంటున్నాను. మెడికల్ కాలేజ్ లీజులు తీసుకుంటే జైలుకు తరలిస్తాను. నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నాను. రాజకీయాలు మాట్లాడకూడదు. ఇప్పటికీ ఎక్కువ మాట్లాడేశాను, చాలు. బెదిరిస్తున్నారు కదా, కాంట్రాక్టర్లు అందరూ ముద్దు రాకుండా ఉంటున్నారు కదా. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరో రాకుండా ఉన్నారనుకో, ఆయన ఇచ్చిపోయినట్టు కదా. ఎవరు బెదిరిస్తే ఎవరు భయపడతారండి? డెఫినెట్గా ఎవరో భయపడరు. ఆ స్కీమ్ పీపీపీ స్కీమ్ అనేది ఖచ్చితంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ పూర్తిగా లాభాపేక్షతోటే రారు. ఈ రకంగా ప్రజాసేవ చేద్దాము అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆలోచన ఉన్న వాళ్ళే వస్తారు. డెఫినెట్గా ప్రభుత్వ ఆలోచన, కేంద్ర ప్రభుత్వ ఆలోచన కూడా పీపీపీ సిస్టమ్కి అనుగుణంగా ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఉడతూపులకి భయపడిపోయి ఏం చెప్తాం? ఆయన ఒకప్పుడు 5/175 అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేస్తానని అన్నారు. డెఫినెట్గా నేను ప్రభుత్వంలో డైరెక్ట్గా భాగస్వామిని కాకపోయినా కూడా ఖచ్చితంగా కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చెలిమితో సూపర్ స్ట్రాంగ్గా ఉన్న ఈ కూటమి ఎటువంటి మాటలు ఎవరు మాట్లాడినా, మేకపోతు గాంభీర్యాలు ఎన్ని ప్రదర్శించినా కూటమి సూపర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం ప్రజలకైతే లేదు. మీ మీడియా వారికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ స్కీమ్ సూపర్ హిట్ అవుతుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు నిరభ్యంతరంగా ప్రజలకు సేవలు అందిస్తారు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది కేవలం మనదే ఓనర్షిప్, ఆ రన్ చేసి బాధ్యత ఇస్తున్నాం. అది కూడా వాళ్ళు గతంలో సత్యకుమార్ యాదవ్ గారు స్పష్టంగా చెప్పారు, గతంలో ఏదైతే ఫీ స్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేశారో దానికంటే కొంత శాతం తగ్గించిన ఫీ స్ట్రక్చరే ఈ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా ఛార్జ్ చేయాలి అనే నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంచేత చిత్తశుద్ధితో ప్రభుత్వం చేపడుతున్న చర్య ఇది. దీనికి వచ్చేవాళ్ళు ఎవరో భయపడరు, వచ్చేదే లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది అంటలో ఎటువంటి సందేహం ప్రజలకు లేదు. సార్ కాదు సార్, ఇప్పుడు అయ్య బాబా ఇంకా లాక్కండి బాబు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. అందరూ వస్తారు.